హలో స్వతంత్ర భారత్ కి జై. హలో స్వతంత్ర భారత్ కి జై. స్వతంత్ర సమర యోధులకు జై. మోర్ రామరాజు. ఆడపడుచులకు, అన్నదమ్ములకు, కార్మిక కర్షక సోదరులకు, విద్యార్థులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్ వారికి, ఎంతోమంది మనసున్న రాజకీయ నాయకులకు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు వందనం, అభివందనం. ముఖ్యంగా ఈ వేళ పండుగ వాతావరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరుపుకుంటున్నటువంటి భారతదేశ ప్రజలందరూ కూడా త్యాగధనులు. ఆ రోజులలో 1947 ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి, దెబ్బలు తిని, మా భారతదేశాన్ని మేమే పరిపాలించుకుంటాము అని బ్రిటిష్ వాళ్ళు 250 సంవత్సరాలు పరిపాలిస్తే ఇతర దేశస్థులు వారి నుంచి మనం సంపాదించుకోవటానికి, స్వాతంత్ర్యం తెచ్చుకుని మన బ్రతుకు మనం బ్రతకటానికి, మనం పండించినటువంటి పంటను మనమే భోంచేయటానికి, మన వజ్రాలు మనకే ఉండటానికి, మనల్ని మనమే పరిపాలించుకోవటం కోసం అంత చేసి ఆనాటి త్యాగధనుడు స్వాతంత్ర్యాన్ని సంపాదించారు. అదే మనకు 1947 ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది అంటుంటూ మన పెద్దోడు చెబుతుంటారు. ఇది 78వ స్వాతంత్ర్య దినోత్సవం. కానీ ఒకే ఒక్కటి, మనాళ్ళు సాధించింది అల్లూరి సీతారామరాజు, గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేలు, సుభాష్ చంద్రబోస్, ఇటువంటి మహానుభావులందరూ కూడా త్యాగధనులు. వారు సంపాదించినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని మనం బ్రహ్మాండంగా మేము సాధించుకున్నాము, వక్ర వైషమ్యాలు లేకుండా పరిపాలించుకుంటామని చెప్పినటువంటి మాటలు ఏమైపోయాయి ఈ వేళ? చీచి. కక్షలు, కార్పణ్యాలతో ఈ రాజకీయ నాయకులు వారి వారి పదవుల కోసం ఎంతోమందిని మోసం చేస్తూ నేను రాజుని, నేను ఎమ్మెల్యేని, నేను మంత్రిని, నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రిని అని ప్రగల్భాలు పలుకుతూ ఓట్లేసినటువంటి భారతదేశ ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ఇలా జరిపిస్తారు నా వాళ్ళు అని చెప్పా. వాళ్ళు మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చింది మన వాళ్ళు. స్వార్థం లేనటువంటి మహానుభావులు. ఆ రోజు మనకి హాయిగా జీవించుకోవచ్చు అనే ఉద్దేశంతో జీవనం సాగించవచ్చును అని చేసినటువంటి దానికి తూట్లు పొడిచి ఈ వేళ పబ్లిక్లో ఈ పదవుల కోసం నేను అనేటువంటి స్వార్థంతో ఒకరి నుంచి ఒకడు ఏటపోతులు నరికినట్టు, పశువుల్ని నరికినట్టు, మనుషుల్ని నరుక్కుంటూ ఈ పదవుల కోసం శాశ్వతం అనుకుని ఇలా ఉంటున్నారంటే ఏమని చెప్పాలి? ఈ భారతదేశం చాలా సుభిక్షమైనటువంటి గొప్ప పుణ్యభూమి. ఇటువంటి భూమిలో నివసిస్తున్న మనం రాక్షస జాతిలాగా ప్రవర్తిస్తున్నాము అని అంటే చాలా సిగ్గుచేటు, చాలా బాధేస్తుంది. పదవులు మీరు ఎంజాయ్ చేయండి. పదవుల కోసం మీరు ఎంజాయ్ చేస్తూ ప్రజల సొమ్మును తింటుంటూ అత్యాశకు పోయి మీలో మీరే నరుక్కుంటున్నారు. జెండాలు మోసిన కార్యకర్తలను నరుకుతున్నారు. ఇది ఎంత అన్యాయం! ధర్మానికి అధర్మం, సత్యానికి అసత్యం, న్యాయానికి అన్యాయం. ఇలాంటిది అన్యాయము, అధర్మము, అసత్యమే పరిపాలిస్తుందా అన్నట్లుంది.
ముఖ్యమంత్రి పదవులు కావాలి, ఎమ్మెల్యే పదవులు కావాలి, ఎంపీల పదవులు కావాలని కోరుకుంటున్నారే కానీ ప్రజలను సుభిక్షంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని పరిపాలించాలి అన్నటువంటి ఆ జ్ఞానం మీకు రావటం లేదంటే ఏం చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. సమిష్టిగా డెమోక్రసీలో అందరూ సమానమైనటువంటి మత ప్రచారాలు చేసుకునో దుష్టశక్తులను పక్కకు త్రోని ఎవరికి కావలసినటువంటి మతాన్ని వాళ్ళు ఆ దేవుళ్ళను వాళ్ళు కొలుసుకుంటూ చేసుకోవచ్చు. హిందువులు కానీ క్రైస్తవులు కానీ వీళ్ళున్నారు కదా, మైనారిటీ అంటారు, మైనారిటీ వర్గం వారు కానీ, అటు హల్లా గారు కావచ్చు, ఇటు యేసు ప్రభువు గారు కావచ్చు, అలాగే ఇటు రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణు, ఈశ్వర బ్రహ్మలు కావచ్చు, వీళ్ళందరూ పుట్టినటువంటి ఈ ప్రపంచంలో న్యాయం, ధర్మం, సత్యాన్ని కాపాడదాం. ఆ కాపాడుకుని మనం పరిపాలించుకుంటామనే వాళ్ళు మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులను మాట నిలబెట్టుకుందాం. సోదరుడారా, సోదరీమణుడారా, కక్షలు కార్పణ్యాలకు పోవద్దు. ఈ పార్టీలు శాశ్వతం కాదు. మనం కూడా ఇక్కడ శాశ్వతం కాదని మీకు తెలుసు. నథింగ్ ఈజ్ స్టేబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఏది శాశ్వతం కాదు. ఐ నీడ్ బ్యాక్ అండ్ బెల్లి అంటే నాకు కూడు గుడ్డ అవసరం, ఇల్లు అవసరం. వాటిని సాధించి పట్టెడన్నం స్వతంత్రం వచ్చిందనే ఉద్దేశంతో ఎన్నో కోట్ల మంది ఆనందం ఉండొచ్చు, కానీ కొన్ని కోట్ల మందికి ఈరోజు ఆహారం లేకుండా అల్లాడిపోతున్న ఈ ప్రజల కోసం ఒక్కసారి ఆలోచించండి. మనం సంపాదించినటువంటి సంపాదనలో ప్రక్కవాడికి కొంచెం పెట్టడానికి ఆలోచించండి. ఆలోచించుదాం. గవర్నమెంట్లో ఉన్నటువంటి సొమ్ముని ట్యాక్సుల రూపంలో ఇంకొక రూపంలో వస్తున్నటువంటిది పదవులు ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు కారులలో గన్మెన్లను పెట్టుకుని ఆఫీసులలో ఏసీలలో ఉంటే మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ప్రజలను కూడా ఒకంత మీ అంత ఆనందాన్ని ఇవ్వలేకపోయినా ఈ ప్రజలను ఒక్కసారి కాపాడి మంచిగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకుని మీరు ఈ త్యాగం అంటే వాళ్ళు చేసినటువంటి మహానుభావులు చేసినటువంటి త్యాగానికి ప్రతిరూపులుగా మనం ప్రతిభావంతులుగా మంచితనంతో మంచిగా బ్రతికి మెలగి వెళ్ళిపోతూ రాబో తరానికి చక్కటి సందేశాలు ఇస్తూ స్వార్థం లేకుండా బ్రతకాలని మీరందరూ కూడా మరి స్వతంత్ర దినోత్సవానికి హ్యాట్సాప్ చెప్పాలని, అప్రిషియేట్ చెయ్యాలని. కానీ ఒక్క చిన్న మనవి, ఈనాటి పాలకులు గణతంత్ర వేడుకలకు స్వతంత్ర వేడుకలకు అర్థం తెలియకుండా మాట్లాడుతున్నారు. గణతంత్ర వేడుకలంటే ఏంటో తెలుసా? మనకి ఆగస్టు 15వ తారీఖున 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వస్తే జనవరి 26వ తారీఖున గణతంత్ర వేడుకలు ఎందుకు చేసుకుంటున్నామంటే ఆ రాజు రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన మన చేతికి వచ్చినటువంటి రోజు జనవరి 26వ తారీఖు. దాన్ని గణతంత్ర వేడుకలు కష్టపడి ప్రాణత్యాగాల కోర్చి సంపాదించినటువంటి ఈ స్వాతంత్ర్యానికి గణతంత్ర వేడుకలుగా పేరు పెట్టి ఈనాడు మనకి పరిపాలించుకునే హక్కు ఈరోజు వచ్చింది. రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అని కార్మిక కర్షక సోదరులకు, ఆడపడుచులకు, అన్నదమ్ములకు, విద్యార్థులకు నిజమైన స్వతంత్రమైనటువంటి మనకి గణతంత్ర వేడుకలు వచ్చిన రోజు. దానికి దీనికి స్వతంత్రానికి, స్వతంత్ర దినోత్సవానికి, గణతంత్ర వేడుకలకు చాలా వ్యత్యాసం ఉన్నది. కానీ అవి కూడా తెలియనటువంటి వాళ్ళు పరిపాలకులుగా ఉన్నందుకు ఒకంత సిగ్గుపడుతూ అవి కూడా తెలుసుకోవాలి పదవుల్లోకి వెళ్ళాక అని వారికి ఒక్కసారి మనవి చేస్తూ, హలో స్వతంత్ర భారత్ కి జై, అందరికి కూడా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. I am your well-wisher of yours, me Moru Ramarazu. Thank you, sir.